అయితే గురుగారు ఇప్పుడు ఏపీలో లడ్డు విషయంలో కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా. నేను ఒక్కటి అడుగుతానమ్మా, లడ్డూలో కల్తీ జరిగితే ఒక్క మాట, లడ్డు ఇగో నేను టీడీపీ వాణ్ణి కాదు, జనసేన వాణ్ణి కాదు, ఎవరి వాణ్ణి కాదు, సాధారణ సగటు మనిషిగా నేను అడుగుతున్నా, లడ్డూలో కల్తీ జరిగితే 5 ఏళ్ల పాటు ఆ కల్తీ అలానే కొనసాగితే ఎవ్వరికీ ఏమీ కాకుండా ఉంటుందా? ఒక్కటి అడుగుతున్నా. కల్తీ నెయ్యి తింటే రోగాలు వస్తున్నాయి, కల్తీ పాలు తాగితే రోగాలు వస్తున్నాయి, కల్తీ జరుగుతుంటే హాస్పిటల్ పాలవుతున్నారు. అది మామూలుగా కాదు, హోటల్లో కల్తీ చేసినవి పెడుతుంటే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇక్కడ కల్తీ లడ్డూలో కల్తీ నెయ్యి అంటున్నారు. నేను ఒక్కటి అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానంలో పోర్టులో ఈ లడ్డూ తయారీ విభాగంలో అందరూ దుర్మార్గులేనా? అదే కదా, ఏ ఒక్కడు కూడా మంచివాడు లేడా? వాళ్ళు వచ్చి చెప్పరా ఇలా తప్పు జరుగుతోందని? అమ్మ, ఇది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రపూరితంగా జరిగిన వివాదంగానే నేను భావిస్తాను. ఎందుకు అంటే మరి రీసెంట్గా చెప్తున్నారు, బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్ అందులో ఉంది, బాత్రూమ్లు శుభ్రం చేసే మరి అవన్నీ ఉన్నప్పుడు తిన్నవాళ్ళు నాశనం అవ్వాలిగా, ఆరోగ్యాలు పాడవ్వాలిగా, కనీసం లంగ్స్ చెడిపోవాలిగా. ఒక్క కేసు నమోదవలేదే, ఒక్క కేసు. లడ్డూ తినడం ఒకవేళ అటువంటివే ఉంటే వెంటనే వామిటింగ్స్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యి హాస్పిటల్ పాలు. ఏది మరి క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చింది? బికాస్ అక్కడ ఏం లేదు. కానీ సుప్రీంకోర్టులో అసలు అది నెయ్యే కాదంటున్నారంట. అమ్మా ఒక్కటి రా, ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా విస్తరాకులు అన్ని పదార్థాలు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే అది అత్యంత హోదా కలిగిన శాసనసభ్యులు కానీ అధికారులు కానీ తప్పులు చేస్తే జైల్లో పెడతారా? గడచిన కొన్ని రోజుల క్రితం నేను చూశాను, ఒక శాసనసభ్యురాలు జనంతో కలిసి ఒక వ్యక్తి మీదకి దాడి జరగడానికి వెళ్ళడం జరిగింది. ఏమని? మా నాయకుడు మీరు తప్పు పట్టారు అన్నాడు. అది కరెక్ట్గా అదే అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చుగా. వెళ్ళి ఇంకొక విషయం, ఆయన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడిగిన తరువాత నువ్వు వెళ్ళావు. అసలు వెళ్ళడం ఎందుకు? పైగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఖచ్చితంగా చెప్పారు, రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కొనసాగిస్తే తీసుకెళ్ళి జైల్లో పాడేస్తాను, తాట తీస్తాను అని చెప్పారు. మరి అటువంటప్పుడు ఎందుకు చెయ్యట్లా? 100 మంది ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ క్షేమం కోసం, శాంతి భద్రతలకి విఘాతం కలిగకుండా ఉండడం కోసం తక్షణమే నువ్వు చర్య తీసుకోవాలి. ఏది? కాబట్టి రాజకీయ పరమైన కక్షల మధ్య మనం మాట్లాడుకొని కూడా అర్థం లేదు, అంతే తప్ప ఇది దాని గురించి మాట్లాడాల్సిన ఇది కాదు. కానీ లడ్డూలో అంత